అమరావతిపై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందుతోంది. సుదీర్ఘకాలంగా రైతులు ప్రభుత్వం కోరుకున్న విధంగా నిర్ణయం జరగనుంది. ఇందుకోసం ముహూర్తం ఖరారైంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం ఆర్థికంగా తోడ్పాటు అందించింది. 3 ఏళ్ల కాలపరిమితితో నిర్మాణాలు చేపట్టారు. కాగా ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం ఆమోదం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు చేస్తోన్న కసరత్తు తుది దశకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమైంది. వచ్చే వారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈసారి జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాలపరిమితి 2024 జూన్ 2తో ముగిసింది. రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేశారు. దీంతో 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపైన రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వివరాలు సమర్పించింది. తేదీ నుంచి కేంద్ర హోంశాఖ అడిగిన సమాచారం ఇవ్వడంతో పాటుగా తేదీపైన స్పష్టతనిచ్చింది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై కేంద్ర హోంశాఖ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను అభిప్రాయాలు కోరింది. కాగా కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి ముందే మరోసారి ఏపీ ప్రభుత్వంతోనూ చర్చించనుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టే ముందు కేబినెట్లో చర్చించి తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికార వర్గాల సమాచారం. తాజా అమరావతి రైతుల సైతం ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు. ప్రభుత్వం మారినా అమరావతి రాజధానిగా కొనసాగే విధంగా చట్టబద్ధత కావాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చేసిన సంప్రదింపులు, చర్చల ఫలితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ రాజధానిగా అమరావతికి రాజముద్ర ఖాయంగా కనిపిస్తోంది.